నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు నాతో కలిసి. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఈటెలు పట్టుకుంటుని. 22 మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివారితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. ఎలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడినున్న పారావారు కానీ, పారావారు అంటే పారేసేవాళ్ళు కాదు, పారావాళ్ళు అంటే పహారా కాసేవాళ్ళు అని అర్థం, రైట్? పారావారు కానీ ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. ఎంత ప్రయాసంతో ఈ స్థలంలో అగ్నియందు మేము ప్రయాసపడ్డాం. ఎంత ప్రయాసపడ్డామో తెలుసా? ఉదయం మేము పని ప్రారంభిస్తే నక్షత్రములు అగపడు వరకు. సహజంగా ఆకాశంలో నక్షత్రాలు సాయంకాలం 7ంటికి, సాయంకాలం 6ంటికి కనపడతాయా? 7, 8 ఆ ప్రాంతంలో నక్షత్రాలు కనపడతాయా? కదా. అంటే ఉదయం పని ప్రారంభిస్తే రాత్రి 7, 8, 9 దాకా కష్టపడి పనిచేసాం. ఈ పనిచేసే పరంపరలో ఎవరైనా అధికారులు మమ్మల్ని కలవటానికి వస్తే, నేను అధికారిని అయ్యుండి కూడా, అయ్యో పలానా అధికారి కలవటానికి వస్తున్నాడు, ఈ మురికి బట్టలతో ఎలా వెళ్తాం, ఈ మైలు బట్టలతో ఎలా వెళ్తాం, ఈ మురికి బట్టలు మార్చుకొని మంచి బట్టలు వేసుకొని అధికారిని కలుస్తాం అన్నట్లుగా నేను వెళ్ళలా. నేనే కాదు, నేను కానీ, నా బంధువులు కానీ, నాతో పాటు ఉన్న నా పనివారు కానీ, పారావారు కానీ బట్టలు ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికి వారి బట్టలను తీసివేయలేదు. చూసారా? ఒకవైపు పనికి పనే, ఇంకొక వైపు ప్రార్థనకు ప్రార్థనే. చుట్టూతా ఎన్నో పోరాటాలు ఎదురైనా ఈ 2 ఆయుధాల్లో యోధా జనాంగం కలిగి ఉన్నారు కనుక విరోధులు చుట్టూతా నిలవబడి పోరాడుతూ ఉన్న 52 రోజుల్లో దేవుని పనిని ముగించడానికి దేవుడు కృప చూపించాడు. గోడ కట్టడం కష్టం, నక్కలెగిరితే పడిపోతాయి, మీ వల్ల కాదు, మొత్తం కాల్చబడి చెత్త అయిపోయింది, బండరాళ్ళు మొత్తం కూలిపోయినాయి, కట్టడం మీ వల్ల కాదు అని చుట్టూత శత్రువులు మాట్లాడుతున్న ఆ శత్రువు కళ్ళ ఎదుటే దేవుడు పనిని సంపూర్తి చేశాడు. ఎందుకు సంపూర్తి చేశాడు అంటే, అగైన్ ఆ ప్రజలు 2 ఆయుధాలు కలిగి ఉన్నారు. నంబర్ వన్ పనిచేసే చేతులు, నంబర్ 2 ప్రార్థించే మోకాళ్ళు. ఈ 2 ఆయుధాలు నీ బ్రతుకులో నువ్వు కలిగి బ్రతికితే నువ్వు సాధించలేని విజయం అంటూ ఏది నీ జీవితంలో ఉండదు. ఏదైనా నిన్ను ఓడగొడుతున్నట్లుగా నీ బ్రతుకులో ఉంటే ఏనాటికైనా ఆ అపజయాన్ని జయంగా మారుస్తాడు. ఈ 2 ఆయుధాలు ఉంటాయి. సో ఈ దివ్యమైన సన్నివేశంలో 3 దివ్యమైన మాటలు మీతో చెప్తాను. నంబర్ 1, మాదిరికరమైన జీవితం. మాదిరికరమైన జీవితం. నెహెమ్యా ఈ స్థలంలో మాట్లాడతాడు. నాతో కలిసి చెప్పండి. నేను కానీ నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా పారావారు కానీ మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. విన్నారు కదా? కష్టించే చేతులు, ప్రార్థించే మోకాళ్ళు. అయ్యా, ఈ దివ్యమైన అనుభవం ఎవరెవరికి ఉంది? నీ దగ్గర పనిచేసే పనివారికి మాత్రమే ఉందా? పహారా కాసే పారావారికి మాత్రమే ఉందా? నో అంటాడు. మొదట నేను కానీ, నా బంధువులు కానీ,
నా పనివారు కానీ పారావారు కానీ. అంటే వీళ్ళందరికీ రోల్ మోడల్గా ఎవరున్నారు? నెహెమ్యా మాదిరికరంగా నిలవబడ్డాడు. నేను ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాను, వాళ్ళు మాత్రం కష్టపడి పనిచేశారు, నేను అల్లరి చిల్లరగా బ్రతికాను, నా దగ్గర పని వాళ్ళు మాత్రం బాధ్యతగా పనిచేశారు అని నెహెమ్యా మాట్లాడట్లా. నా బంధువులకు కానీ, నా దగ్గర పనిచేసే పని వాళ్ళకి కానీ, పారావారికి కానీ నేను మాదిరిగా నిలవబడ్డాను. మొదట నేను మాదిరిగా నిలవబడ్డాను గనుక నన్ను వెంబడిస్తున్న నా ప్రజలు నా అడుగుజాడలను వెంబడించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరోసారి చెప్దాం, హల్లెలూయా. అయిలరా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబాన్ని ఓ మంచి భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకోవాలి. ఆశ మంచిదే. ఆ ఆశ నెరవేర్చబడాలంటే నీ కడుపును పుట్టిన పిల్లలకు మొదట నీవు రోల్ మోడల్గా ఉండాలి. నీ కడుపును పుట్టిన పిల్లలకు మొదట ఒక తల్లిగా నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. ఎవరైతే రోల్ మోడల్గా ఉంటారో ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా మరుసటి రోజు, ఏ రోజుకైనా నీ పిల్లలు ఖచ్చితంగా తప్పకుండా నీ అడుగుజాడలను వెంబడిస్తారు. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? మాదిరిగా ఉండాల్సిన తండ్రి దారి తప్పేటట్లు, మాదిరిగా ఉండాల్సిన తల్లే దారి తప్పేటట్లు, మందకు మాదిరిగా ఉండాల్సిన సంఘ కాపరే దారి తప్పేటట్లు సైతాను గాడు కొట్టటం నాయకుల మీదే దాడి చేస్తాడు. నాయకుడు దారి తప్పితే నాయకుడిని వెంబడించే అనుచరగణం ఆటోమేటిక్గా దారి తప్పుతారు. తండ్రి దారి తప్పితే, తల్లి దారి తప్పితే ఆటోమేటిక్గా వాళ్ళని వెంబడిస్తున్న పిల్లల తరం కూడా దారి తప్పే ప్రమాదం ఉంది. గనుక శత్రువైన సాతాను దాడి చేయటం తల్లి మీదే దాడి చేస్తాడు, తండ్రి మీదే దాడి చేస్తాడు. సంఘాన్ని నడిపించే దైవ సేవకుల మీదే, దైవ సేవకురాల మీదే దాడి చేసి వాళ్ళు దారి తప్పేటట్లుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వినారు ఈ మాట? ఆలోచించండి. ఒక అమ్మాయి 9వ తరగతి చదివే అమ్మాయి చిన్న మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ మన పిల్లలు నాకు పంపించారు. ఏంటో ఆ మెసేజ్ అని చదివితే 9వ తరగతి చదివే పాప ఏమని మెసేజ్ పెట్టిందంటే, అయ్యగారు, విరిగిన హృదయంతో ఈ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్నా. మా నాన్న తొందరగా చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మా, మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా? ఏమైనా అనారోగ్యంతో ఉన్నాడా? మరణకరమైన వ్యాధితో ఏమైనా పీడించబడుతున్నాడా? ఏమని ప్రార్థన చేయమంటావమ్మా? మా నాన్న తొందరగా చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు. ఎందుకు ఆ అమ్మాయి ప్రార్థన చేయమంటుంది? తండ్రి ఏమైనా రోగిస్తే అయిపోయాడా? చదివితే మా తండ్రి తాగుపోతాయా, తిరుగుపోతాయా, పేరుకు తండ్రే, ఏనాడు మాకు ప్రేమను పంచిన వాడు కాదు. పేరుకు తండ్రే, ఏనాడు బాధ్యతగా ప్రవర్తించిన వాడు కాదు. తన జీవితం తానది, తన విచ్చలవిడి బ్రతుకు తనది. ఏనాడు కుటుంబాన్ని పట్టించుకున్నవాడు కాదు. తాను విచ్చలవిడిగా బ్రతికితే బ్రతికాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడయ్యా. మొద్దన్నం తిందామని అన్నం దగ్గర కూర్చుంటే మా కన్నీళ్ళే మా బ్రతుకులో అన్నపానాలుగా మారిపోతున్నాయ్యా. దేవా, మా నాన్నను మార్చు. దేవా, ఈ తాగుబోతు తండ్రిని మార్చు. దేవా, ఈ తిరుగుబోతు తండ్రిని మార్చని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. చివరికి విసిగిపోయానయ్యా. ఇప్పుడు విరిగిన హృదయంతో మీ దగ్గర నుంచి నేను కోరుకునే ప్రార్థన సహాయం ఏంటో తెలుసా? మా నాన్న త్వరగా చచ్చిపోయేటట్లు ప్రార్థన చేయండి. అలాగని ఆ అమ్మాయి మాటను నేను అంగీకరిస్తున్నాను అని నేను అనను. కానీ కడుపును పుట్టిన కూతురే తండ్రి మరణాన్ని కోరుకుంటుందంటే నన్ను క్షమించండి, తాను ఒక తండ్రి. అలాంటి తండ్రి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? కడుపును పుట్టిన పిల్లలు కన్న తండ్రి మరణాన్ని కోరుకుంటున్నారంటే ఇంతకు మించిన దారి తప్పిన జీవితం ఒక తండ్రి జీవితంలో, తల్లి జీవితంలో ఏదైనా ఉందా? తల్లి,
ప్రతి విషయంలో నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలి, నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. ఓ భక్తుడు వేదనతో ఇలా అంటాడు, ఏంటో తెలుసా, ఈ కాలపు తల్లిదండ్రులకు కుక్కలను పెంచడం వచ్చింది, మొక్కలను పెంచడం వచ్చింది, కానీ పిల్లల్ని పెంచడం రాలా. మళ్ళీ పిల్లుల్ని పెంచడం, మొక్కల్ని పెంచగలుగుతున్నారు కానీ పిల్లలను ఏ రీతిగా దైవికంగా పెంచాలో, ఓ భక్తి కలిగిన తరాన్ని దేవునికి ఎలా కానుకగా ఇవ్వాలో, ఎలా పెంచితే ఓ భక్తి కలిగిన తరాన్ని దేవుని చేతులకు కానుకగా ఇవ్వగలమో, ఈ విషయంలో ఎక్కువ శాతం కుటుంబాలు, తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు. విన్నారు ఈ మాట? ఈ విషయంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఓడిపోతున్నారట. మంచి చదువు ఇవ్వగలుగుతున్నారు, మంచి డబ్బు ఇవ్వగలుగుతున్నారు, చక్కటి ఆస్తిపాస్తులు ఇవ్వగలుగుతున్నారు, కానీ భక్తి జీవితాన్ని ప్రసాదించగలిగే తల్లిదండ్రులు భూమి మీద చాలా కొద్ది మంది అట. మీరు నన్ను అడగొచ్చు, అయ్యా నా పిల్లల్ని ఎలా పెంచితే ఓ దైవికమైన కొడుకుని, ఓ దైవికమైన కుమార్తెను నా దేవునికి నేను కానుకగా ఇవ్వగలను? ఏం చెప్తే నా పిల్లలు భక్తి కలిగిన వాళ్ళు అవుతారు? నేను ఏం బోధిస్తే వాళ్ళు ప్రార్థన పరులుగా మార్చబడతారు? నేనంట, నువ్వు చెప్పేవి కాదు కానీ నీవు చేసేవి నీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి. అగైన్, నువ్వు చెప్పేవి నీ పిల్లలు చేయకపోవచ్చు. ప్రతి దినం నువ్వు చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా తల్లి. ఉదయం లేవటంతో నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయి, రేయ్ మోకరించి ప్రార్థన చేయి. ఒరే నిద్రపోతాడా, ఎప్పుడన్నా నువ్వు లేచేదే, లేచి ప్రార్థన చేయి అని ప్రతిరోజు తిట్టాల్సిన అవసరంలా. నువ్వు క్రమం తప్పకుండా నీ పిల్లలు చూస్తూ ఉండగా వారి కళ్ళ ముందు నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే, వారు చూస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబోని ప్రతిదినం నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఈరోజు కాపోయినా రేపు కాపోయినా మరుసటి రోజు, ఏ రోజుకైనా నీ ప్రవర్తన నీ పిల్లల మీద ప్రభావితం చూపించడం ప్రారంభిస్తుంది. మొదట నువ్వు మాదిరిగా బ్రతుకు. దేవుని ఎలా ప్రేమించాలో నీ పిల్లలు నీ దగ్గర దాన్ని నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో, దేవుని మనసు ఎలా గెలుచుకోవాలో, ఎలా కష్టపడాలో, ఎలా ప్రయాసపడాలో, భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నీ పిల్లలు నీలో చూస్తే, ఈరోజు వాళ్ళు మారకపోయినా, నిన్న వాళ్ళు మారకపోయినా, రేపు మారకపోయినా, ఏనాటికైనా నీ ప్రవర్తన నీ పిల్లల మీద తప్పకుండా ప్రభావితం చూపిస్తుంది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే అయ్యలారా వినండి, అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విచిత్రమైన మాట రాస్తుంది. విచిత్రమైన మాట ఏముంది, వాస్తవమైన మాటే. యెహెజ్కేలు గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే, తల్లి ఎట్టిదో కూతురు ఎట్టిదవుతుంది. తండ్రి ఎట్టివాడో కొడుకు ఎట్టివాడు అవుతాడు. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు రేపటి దినాన పిల్లలు సేమ్ అలాంటి వారిగా మార్చబడతారు. ఒక మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రులు పిల్లలకున్న రిలేషన్ ఒరిజినల్ కాపీ ఉంటుంది కదా, జిరాక్స్లో పెట్టామనుకోండి, ఏది బయటకు వస్తుంది? ఒరిజినల్లో ఆ ఉంది, జిరాక్స్ తీసాం, ఏ అక్షరం వస్తుంది? ఒరిజినల్లో అరే ఉంది, ఎరారే ఉంది, ఏమొస్తుంది బయటికి? నీ ప్రవర్తన నీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది, అవునా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అవుతుందా? చూడండి, రెండు విచిత్రమైన మాటలు చెప్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం, అలాగే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం. రాజుల మొదటి గ్రంథం, చిన్న చదవండి, 19వ అధ్యాయం 2వ వచనం చదువుచున్నా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించాను, రేపు ఈ వేళకు
నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. ఈ మాట ఇంత పొడుగు కాదు కానీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా టకమని చెప్తా. యెజబెలు ఏలియాకి ఏమని కబురు పంపించిందో తెలుసా? ఏలియా, రేపు ఈ నా వైపు చూడాలి, రేపు ఈ టైం కల్లా నిన్ను లేపేయకపోతే, నిన్ను చంపకపోతే, నీ తలకాయ నీ మెడ మీద నుంచి తీసేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయునుగాక అంది. ఏమంది? రేపు ఈ వేళలోపు నిన్ను లేపేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. థ్యాంక్ యూ. ఎవరు ఆమె నల్ల బతికిచ్చారు. వినండి, ఎవరిని పట్టుకోనంది ఈ మాట? ఏలియా భక్తి కలిగిన దైవజనుడా, భక్తి లేని దైవజనుడా? ప్రార్థించే దైవజనుడా, ప్రార్థనా జీవితం లేని దైవజనుడా? కలిగిన ప్రవక్త, పనికిమాలిన ప్రవక్త? అసలు ప్రవక్తలు అనటంతో రోషం కలిగిన ప్రవక్తల్లో మొట్టమొదటి ఉండేది ఏలియా. ఎలాంటి దైవజనుడు గురించి ఆ తల్లే మాట్లాడింది? రేపు ఈ టైం కల్లా నిన్ను లేపేయకపోతే నన్ను అడుగు, నిన్ను లేపేయకపోతే నాకు ఎంతటి అపాయమైన దేవుడు కలుగు చేయునుగాక అంది. తల్లి మాట అంది కదా. ఈ తల్లికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు యెహోరాము. యెహోరాము ఎలీషా ప్రవక్తను గురించి ఏమన్నాడో చూడండి. ఎలీషా ప్రవక్తను గురించి 6:31 రాజుల 2వ గ్రంథం. రాజుల 2వ గ్రంథం చిన్న రైట్, నాతో కలిసి. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. అమ్మేమంది? రేపు ఈ టైం కల్లా నిన్ను లేపేయకపోతే దేవుడు నాకు అపాయం కలుగు చేయునుగాక అని అంది. కొడుకేమన్నాడు? ఏమంత సీరియస్గా చూస్తారండి? ఇప్పుడు చెప్పండి, తల్లి ఎట్టిదో బిడ్డట్టిది కాదా? ఆవు చేలో మోస్తే ఆవు గడ్డును మేస్తే, సామెత ఒకటి ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? తల్లావు చేలో మేస్తూ బిడ్డను చూసి, బిడ్డ పొరుగు వాళ్ళ చేలో పడి మనం తినకూడదు బిడ్డ, నువ్వు గట్టినే మెయ్యి బిడ్డ అని అంటే ఆ బిడ్డ అంటది, అమ్మా మరి నువ్వు చేలో మేస్తున్నావు కదే, నువ్వు ఎక్కడ మేస్తున్నావో నేను కూడా అక్కడే మేస్తా. తప్పుడు ఒక ఫోటో ఉంటుంది చూపించాను. నువ్వు ఎక్కడ మేస్తావో నేను కూడా అక్కడే మేస్తా అని అంటది కదా. తల్లి చేలో మేస్తే బిడ్డ కూడా, దూడ కూడా చేలోనే మేస్తుంది. తల్లి ఒడ్డును మేస్తే బిడ్డ కూడా ఒడ్డును మేస్తుంది. యెజబెలుకు ప్రవక్తను గౌరవించడం రాలా. రేపు ఈ వేళకు నేను లేపేయకపోతే నన్ను అడుగు అంది ఏలియాని పట్టుకొని. ఎలీషా ఉన్నాడే, ఏలియా కంటే 2 అంతల అభిషేకం కలిగిన సేవకుడు. ఏలియా కంటే 2 అంతల అభిషేకం కలిగిన సేవకుని పట్టుకొని, నీ తల లేపేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయునుగాక. యెహోరాము ఇంత సంస్కారహీనుడు ఎందుకయ్యాడు? సంస్కారం లేని తల్లి కడుపును పుట్టాడు. సంస్కారం లేని భ్రష్టుడైన తండ్రి కడుపును పుట్టాడు. అయ్యా, దేవుని ఎలా ప్రేమించాలో నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. దైవజనులను ఎలా గౌరవించాలి, సంఘాన్ని ఎలా ప్రేమించాలి, సంఘక్షేమం కొరకు ఎలా ప్రాకులాడాలి, దేవుని సంఘాన్ని ఎలా ప్రేమిస్తే దేవుని మనసు గెలుచుకోగలుగుతాం, అది దేవుడు మొట్టమొదట నీలో చూడాలని కోరుకుంటున్నాడు. నీ పిల్లలు నీలో చూస్తే, నీ నడకలో చూస్తే, నీ ప్రవర్తనలో చూస్తే, ఈరోజు కాకపోయినా రేపు ఏనాటికైనా వాళ్ళు ప్రభు తట్టు తిప్పబట్టడానికి దేవుడు కృప చూపించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకనే ఇక్కడ నెహెమ్యా అంటాడు, నేను కానీ నా బంధువులు కానీ, నా పనివాళ్ళు కానీ,
నా పారా వాళ్ళు కానీ. అంటే కింద ఉన్న 3 వర్గాలకు మాదిరి ఎవరు మీకు తెలుసా? బైబిల్ అంతటిలో 2 అద్భుతమైన కుటుంబాలు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అద్భుతమైన వ్యక్తులు వేల కొలది ఉన్నారు. విన్నారా? అద్భుతమైన కుటుంబాలను వేళ్లతో లెక్క పెట్టవచ్చు. అద్భుతమైన వ్యక్తులు భక్తిలో అద్భుతంగా శిఖరాల మీద కూర్చున్న వాళ్ళు బైబిల్లో వేల మంది ఉన్నారు. కానీ అద్భుతమైన కుటుంబాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బైబిల్ చరిత్ర అంతటిలో పాత నిబంధనలో అద్భుతమైన కుటుంబాలు అని పిలువబడిన 2 కుటుంబాలు. నంబర్ 1 యెహోషువ కుటుంబం, నంబర్ 2 యెషయా ప్రవక్త కుటుంబం. ఎందుకు ఈ 2 కుటుంబాలు అద్భుతమైన కుటుంబాలు అయిపోయాయి?